నమస్తే, నేను ప్రశాంతి. వెల్కమ్ టు సుమన్ టీవీ యూఎస్ఏ. ఈ పుష్య అమావాస్య చాలా విశిష్టమైనది. ఆదివారం అమావాస్య కలిసి రావడం అనేది ఒక అద్భుతమైన రోజనే చెప్పుకోవాలి. మరి ఈ పుష్య అమావాస్య రోజున ఎటువంటి పనులు చేయాలి? అలాగే ఎటువంటి దానాలు చేయాలి? శివానుగ్రహం పొందాలంటే ఏం చేయాలి? శని బాధలు తొలగాలంటే ఎటువంటి పూజలు చేయాలి అనే విషయాలన్నిటినీ తెలియచేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు, సంకల్ప మందిర్ వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహర్ శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ఈరోజు మనం ఒక అద్భుతమైనటువంటి విషయం గురించి తెలుసుకోబోతున్నాం. ఏంటా అంటారా? పుష్యమాసములో వచ్చే అమావాస్య. దీనిని పుష్య అమావాస్య, మౌని అమావాస్య, చొల్లంగి అమావాస్య అని అంటారు. మరి సాధారణంగా ప్రతి సంవత్సరం వచ్చేదే కదండి, దీనికి ఏంటి ఇంత ప్రత్యేకత అని అనుకుంటారా? అక్కడికే వస్తున్నాను. ఈ రోజున ఆదివారం అవ్వడం అమావాస్య. ఆదివారం అమావాస్య మహా అద్భుతమైనటువంటి రోజుగా చెప్పబడి ఉంది. అంతేకాకుండా ఈ రోజున ఉత్తరాషాఢ నక్షత్రం కూడా ఉండడం వల్ల మహాపుష్య అమావాస్యగా మనం పిలుచుకోవచ్చు. ఇక గమనించినట్లయితే సాధారణంగా ఈ పుష్యమాసం అమావాస్య భాద్రపద మాసంలో వచ్చే మహాలయ పక్షంలో వచ్చే మహాలయ అమావాస్యకి ఎంత విశిష్టత ఉందో అంతే విశిష్టత ఈ యొక్క పుష్య అమావాస్య రోజున ఉంది. ప్రధానంగా ఈ సంబంధించినటువంటి పుష్య అమావాస్య రోజున చేయాల్సినటువంటి విధి విధానాలు అనేటువంటివి మనం తెలియచేసుకుందాం. ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుతం శని మీనరాశిలో సంచారం చేస్తున్నాడు కాబట్టి మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనస్సు, కుంభ, మీనరాశుల్లో జన్మించినటువంటి వారు శని బాధ నివృత్తికి కొన్ని పరిహారాలు, సూక్ష్మమైనటువంటి పరిహారాలు చేసుకుంటే శని బాధ నుంచి బయటపడతాము. అంతేకాకుండా ఆదివారము అమావాస్యతో కూడుకున్నటువంటి రోజున కాబట్టి మనకు సాధారణంగా మనకు తెలిసినటువంటిది సాధారణమైనటువంటి దేవతలు మనకు పుష్టినిస్తాయి. అలాగే తాంత్రిక దేవతలు అంటే ఉగ్రదేవతలు అని అర్థం. అంటే దశమహావిద్యలు కావచ్చు, కాలభైరవుడు కావచ్చు, అలాగే శరభసాలుడు కావచ్చు, ప్రత్యంగిరాదేవి కావచ్చు, ఇలాంటి వాటిని తాంత్రిక దేవతలుగా అంటారు. మనకు తాంత్రిక దేవతల యొక్క అనుగ్రహం కూడా మనకు కావాలి కాబట్టి ఈ తాంత్రిక దేవతలు ఆదివారం అమావాస్య రోజున ఎక్కువగా శక్తిని కలిగి ఉంటారు. దేవతా శక్తి తగ్గి ఉంటుంది. ఎందుకు పుష్య మహా అమావాస్యగా చెప్పబడి ఉంది అంటే ఆదివారం సూర్యునికి సంబంధించింది, అలాగే అమావాస్య సూర్యుడికి సంబంధించింది. పూర్వాషాఢ నక్షత్రం ఉదయం 10:13 వరకు ఉండి తదనంతరం పూర్వాషాఢ నక్షత్రం వెళ్ళి ఉత్తరాషాఢ నక్షత్రం వస్తుంది. సూర్యుడికి సంబంధించిన నక్షత్రాలలో ఉత్తరాషాఢ నక్షత్రం కూడా ఒకటి కాబట్టి ఈ రోజున ప్రధానంగా వీక్షించేటువంటి ప్రేక్షకులు గతించిన మీ యొక్క పితృదేవతల అనుగ్రహం కోసం ఈ రోజున పిండ ప్రదానము, తర్పణాది కార్యక్రమాలు మహాలయ అమావాస్యలో ఎలా అయితే చేస్తారో ఈ రోజున అదే విధంగా చెయ్యమని శాస్త్రం చెప్పబడి ఉంది. ఈ రోజున ఎవరైనా కానీ నదీ తీరము దగ్గర కానీ సాగర సంగమ ప్రదేశము దగ్గర కానీ ఈ యొక్క పెద్దవాళ్ళకి గతించిన తండ్రి వైపు 3 తరాలు, తల్లి వైపు 3 తరాలలో మరణించిన వారి ఆత్మతృప్తి కోసం ఎవరైతే పిండ ప్రదానము, తర్పణాది కార్యక్రమాలు చేస్తారో వారికి వంశంలో 21 తరాలు పైన ఆ 21 తరాలలో మరణించిన వారు రౌరవాది నరకకూపంలో ఉంటారు కదా. అంటే అటువంటి వారిని కూడా పాపము నుంచి విముక్తి చేసి వారికి సద్గతులు ప్రసాదింపచేస్తుంది ఈ పుష్యమావాస్య రోజున పెట్టేటువంటి పిండ ప్రదానము, తర్పణాది కార్యక్రమాలు. ఈ రోజున తర్పణాది కార్యక్రమాలు అనేటువంటి నల్ల నువ్వుల్ని అరచేతిలో వేసుకొని ఇలా బొటన వేలుగుండా వదలాలి. అలాగే దేవతా తర్పణం కూడా చేయమన్నది. తెల్ల నువ్వులని అరచేతిలో వేసుకొని ఇలా ఇష్టదేవతని నామస్మరణ చేస్తూ ఆ దేవత నామం చెప్పి తర్పయామి 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 అని వదలాలి. పెద్దవాళ్ళకైతే పెద్దవాళ్ళ పేరు చెప్పి ఇలా నల్ల నువ్వులు వేసి ఇలా తర్పయామి తర్పయామి పేరు చెప్పి తర్పయామి 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 అని అలా వదలాలి. ఇక ప్రధానంగా ఈ రోజున ఈశ్వరుని యొక్క అనుగ్రహం కనుక పొందినట్లయితే చేసేటువంటి చిన్న పరిహారం వల్ల మీకున్నటువంటి కోరిక అచిరకాలంలో నెరవేరుతుంది. విధి విధానాలు కూడా తెలియచేస్తాను. అలాగే వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా గమనించాల్సింది, ఈ యొక్క పుష్య మహా అమావాస్య సందర్భంగా గంగ మహామహిమాన్విత
సుప్రసిద్ధ కాశీ క్షేత్రంలో గంగా నదీ తీరములో ఈ యొక్క మీ మరణించిన వారి ఆత్మతృప్తి కోసం బ్రాహ్మణులని కర్తగా పెట్టి పిండ ప్రదానము తర్పణాది కార్యక్రమాలు అనేటువంటివి విడవడం జరుగుతుంది. బ్రాహ్మణి కర్తగా పెట్టి అవకాశం ఉన్నవాళ్ళు ఈ కార్యక్రమంలో పుష్య అమావాస్య రోజున మీరు గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. ఇక సంబంధించినటువంటిది ఈశ్వరానుగ్రహం ఎలా పొందాలి, ఇంతకుముందు చెప్పాను. మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనస్సు, కుంభ, మీన రాశిలో జన్మించిన వారికి సంబంధించి ఆ యొక్క శని బాధ నివృత్తికి నవగ్రహాల చుట్టూ ఈ రోజున శివాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేసి శనైశ్వరుడికి కానీ, కాలభైరవుడికి కానీ, ఈశ్వరుడికి కానీ నల్ల నువ్వుల నూనెతో అభిషేకము జరిపించి నల్ల రంగు శంకు పుష్పాలతో కానీ, నీలి రంగు చామంతి పుష్పాలతో కానీ అర్చన చేసినట్లయితే సమస్తమైనటువంటి శని బాధలు, రోగ బాధలు నివారణ అవుతాయి. ఈ అమావాస్య రోజున చేసేటువంటి పరిహారం. ఇక ఇంతకుముందు చెప్పినట్టుగా పరమేశ్వరానుగ్రహం సంపూర్ణంగా కలగాలంటే మీ యొక్క సంకల్పం మనస్సులో మీరే పెట్టుకొని ఎవరికీ కూడా మీ యొక్క కోరిక సంబంధించింది ఎవరికీ చెప్పకుండా ఉండి మీరు నవగ్రహాల చుట్టూ శివాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేసి ఈ రోజున స్వచ్ఛమైనటువంటి ఆవు నేతితో ఎవరైతే అభిషేకం చేసి మారేడు దళాలతో అర్చిస్తారో ఆ యొక్క సంకల్పం అచిరకాలంలో నెరవేరుతుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇది సాక్షాత్తు పరమేశ్వరుడు అనుగ్రహించినటువంటిది. ఎందుకనంటే మీ సంకల్పం మీకు ఆ పరమేశ్వరుడికి తప్ప ఎవరికీ తెలియదు కదా. కాబట్టి ఈ యొక్క ఎవరికీ తెలియనటువంటి ఈ యొక్క సంకల్పాన్ని మీరు పరమేశ్వరుడికి చెప్పారు. ఖచ్చితంగా ఆ పరమేశ్వరుడు జరిపి మీ యొక్క కోరికను నెరవేర్చే బాధ్యత పరమేశ్వరుడిదే. ఇప్పుడు ప్రధానంగా మనం గమనించుకుంటే బాధ్యత ఆయన మీద పెట్టినప్పుడు ఖచ్చితంగా నెరవేరుస్తాడు. మూడో వ్యక్తికి తెలవకుండా ఈ యొక్క పరిహారాన్ని చేయండి చాలు. ఇక ఈ రోజున ప్రధానంగా ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా తాంత్రిక దేవతల యొక్క ఆరాధన చాలా విశేషమని చెప్పాం. కాబట్టి ఈ రోజున మన పీఠం ఆధ్వర్యంలోనే ఈ యొక్క తాంత్రిక దేవతలైనటువంటి ప్రత్యంగిర, బగళాముఖి, వారాహి, రాజశ్యామల, ధూమవతి దేవతల యొక్క, కాలభైరవ దేవతల యొక్క హోమాదులు మరియు మేషమిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనస్సు, కుంభమీన రాశిలో జన్మించినటువంటి వారికి శనిదోష నివారణార్థమై శనీశ్వర హోమాది కార్యక్రమాలు మీ గోత్రనామాదులతో సర్వదోష నివారణ పూజల హోమాలలో భాగంగా జరిపించి శక్తిపాతము చేసినటువంటి కరుంగలి మాలను ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్నవాళ్ళు ఈ కార్యక్రమంలో కూడా మీరు నమోదు చేసుకోవచ్చు. సాధారణంగా ఈ యొక్క పుష్య అమావాస్య లేదా మౌని అమావాస్య రోజున నదీ స్నానం అనేటువంటిది చాలా విశేషము. నది మరియు సముద్రము కలిసే చోట ఎవరైతే స్నానం ఆచరించి పిండ ప్రదానము, తర్పణాది కార్యక్రమాలు వదులుతారో వాళ్ళకి పితృదేవతల యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. ఒక్క మాట చెబుతానండి, మనం ఈరోజు ఆనందంగా 5,000 నోట్లోకి వెళుతున్నాయి, మన కుటుంబం పిల్ల పాపలతో అన్ని విధాలుగా సుఖ సంతోషాదులు భోగభాగ్యాలతో అనుభవిస్తున్నామనంటే కేవలం మన ప్రజ్ఞ కాదండి. పితృదేవతలు మన గతించినటువంటి పైతరంలో ఉన్నటువంటి వాళ్ళు చేసిన పుణ్యకర్మలు, దానాది కర్మల ప్రభావం వలననే. కాబట్టి పితృదేవతలు అనుగ్రహిస్తే దేవతలు వద్దన్నా ఆ పితృదేవత అనుగ్రహం కలుగుతుంది. కానీ పితృదేవతలు ఆగ్రహిస్తే దేవతలు ఇస్తామన్నా పితృదేవతలు అడ్డుపడతారట. కాబట్టి అంతటి ప్రభావము పితృదేవత అనుగ్రహం ఉంది. కాబట్టి ఆ అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం అందరూ చేద్దాం. దగ్గరలోని నదీ తీరము, సముద్ర తీరానికి వెళ్ళి చక్కగా స్నానం ఆచరించి పిండ ప్రదానం, తర్పణాది కార్యక్రమాలు అవకాశం ఉంటే మీకు దగ్గరలోని బ్రాహ్మణుల చేత చేయించండి. లేకపోతే కాశీక్షేత్రంలో మన పీఠమాధ్వర్యంలో ఎలాగో మనం కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి ఆ యొక్క కార్యక్రమంలో మీరు నమోదు చేసుకొని మీ పెద్దల పేరు మీద ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరిపించుకోవచ్చు. వీడియోలు కూడా మీకు పంపించడం జరుగుతుంది. స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. సాయంకాలము ప్రదోషకాలము దాటిన తర్వాత ఈ యొక్క సంధ్యా సమయంలో ఈ యొక్క సర్వదోష నివారణ పూజలు, హోమాలు అనేటువంటి జరిపించడం జరుగుతుంది. ఈ 2 కార్యక్రమాలు వేరువేరు, ఈ 2 కార్యక్రమాలు విడివిడిగానే నమోదు చేసుకోవాలి. ఈ యొక్క మార్పుని గమనించగలరు. ఇక ఆనందంగా ఈ యొక్క పుష్య అమావాస్య రోజున జరుపుకుంటారు. ఈ ఆదివారం అమావాస్య ఈ సంవత్సరంలో మళ్ళీ ఇంకొకటి లేదండి. కాబట్టి ఏకైక పుష్య అమావాస్య కాబట్టి అందరూ ఈ యొక్క అమావాస్య రోజున సద్వినియోగపరుచుకొని ఆనందంగా జీవిస్తారని తలుస్తూ సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.